అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముడు రాజవీతులను దాటుచు మహారాజ ప్రాసాదంన ప్రవేశించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 18వ సర్గము. శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్య స్థితికి కారణమడుగుట, కైక తనకు మహారాజు ఇచ్చిన 2 వరములను గూర్చి వివరించుట, శ్రీరాముని వనవాసము భరతునకు పట్టాభిషేకము జరుగవలెనని తెలుపుట. అప్పుడు దశరథుడు మిక్కిలి శుష్కించిన ముఖముతో దీనుడై యుండెను. శ్రీరాముడు చక్కని బంగారు తల్పముపై కూర్చొనియున్న తండ్రిని దర్శించెను. కైకేయి దేవియు ఆయన ప్రక్కనే యుండెను. ఆ శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను. పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకును నమస్కరించెను. దీనుడై ఉన్న దశరథుని నోట తండ్రి రామ అనేడి మాట వెలువడినంతనే ఆయన కనులు అశ్రుపూరితములయ్యెను. పిమ్మట గొంతు పెకలకపోయెను, కనులు చూడలేకపోయెను. ఇదివరలో ఎన్నడూనూ చూడని దశరథుని భయావహ రూపమును జూచి స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడును దిగ్భ్రాంతికి లోనయ్యెను. అంతటా అతడు పామును త్రొక్కిన వానివలె భయగ్రస్తుడాయెను. అప్పుడు దశరథుని ఇంద్రియములలో ఎట్టి సంతోష చిహ్నములను కానరాకుండెను. అతడు శోక పరితాపములతో కృషించియుండెను, నిట్టూర్పులు విడుచుచుండెను. ఎన్నడూనూ క్షోభకు గురికాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుచున్నట్లును, రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను, ఆడిన మాట తప్పిన ఋషీశ్వరుని వలెను ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడై యుండెను. ఊహలకు అందని ఆ దశరథుని శోక పరిస్థితికి విచారపడుచు పర్వకాలములయందు సముద్రుని వలె శ్రీరాముడు కలవరపాటునకు లోనయ్యెను. తండ్రి క్షేమమునే కోరుకొనుచుండు శ్రీరాముడు అప్పుడు ఇట్లాలోచింపసాగెను. ఈనాడు మహారాజు నన్ను చూచియు పలుకరింపకుండుటకు కారణమేమై యుండును? ఇదివరలో ఆయన కోపముతో నున్నను నన్ను జూచిన వెంటనే సంతోషమును ప్రకటించుచుండేడివాడు. ఇప్పుడు అతడు నన్ను జూచి మానసిక క్షోభకు లోనగుచున్నాడేమి? పిమ్మట రాముడు దేవుని వలె శోకముతో పరితపించుచు ముఖకాంతి తరిగిన వాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, మా తండ్రి కుపితుడైయున్నట్లు కనబడుచున్నాడు. పొరపాటున నైనను నా వలన ఏదైననొక అపరాధము జరుగలేదు గదా, దయతో తెలుపుము. ఆయనను నీవే ప్రసన్నుని గావింపుము. ఎల్లప్పుడూ నాపై వాత్సల్యమును కురిపించుచుండు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తముతో దీనుడై యున్నాడు. ముఖము వెలవెలబోవుచున్నది. కనీసము నాతో మాట్లాడుటయును లేదు. ఇట్లుండుటకు కారణమేమి? శారీరకముగా గాని మానసికముగా గాని ఆయనకు ఎట్టి బాధయు కలుగలేదు గదా. ఆది మనోబాధ వ్యాధులకు దేహబాధలకు లోనైన వారికి సుఖము శూన్యము గదా. చూడముచ్చటగా నుండు చిన్నారి భరతునకు గాని, శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు శత్రుఘ్నునకు గాని, పూజ్యుండ్రైన మాతృమూర్తులలో ఏ ఒక్కరికి గాని ఎట్టి కష్టము కలుగలేదు గదా. నేను మహారాజునకు అసంతుష్టి కలిగించుట వలన గాని, ఆయన మాటను జవదాటుట వలన గాని, ఆయన కినుక బూనియున్నచో ఇక ఒక్క క్షణకాలమైనను నేను జీవించియుండుట వ్యర్థము. ప్రతి వ్యక్తికిని జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే. అట్టి తండ్రి సజీవుడైయుండగా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుటయే ప్రతి ఒక్కరికిని కర్తవ్యము. ఓ దేవి, నీవు అభిమానము గర్వముతో గాని కోపముతో గాని పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచలేదు గదా. మునుపు ఎన్నడూనూ లేని ఈ మార్పు, ఈ దైన్యము కినుక మహారాజులో కలుగుటకు కారణమేమి? నేను వేదనతో అడుగుచుంటిని, వాస్తవమును తెలుపుము. మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు అర్థింపగా
తన తప్పును కప్పిపుచ్చుకొనుచు కైక తన కోరికకు అనుకూలముగా పూర్తిగా సిగ్గు విడిచి రామునితో ఇట్లు కళ్ళబొల్లి మాటలను పలికెను. ఓ రామ, మహారాజునకు కోపమేమీయూ లేదు. ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయూ లేదు. ఆయన మనస్సులో ఏదో ఒక కోరిక యున్నది. అందులకు నీవేమందువో యని దానిని వెల్లడించుటకు జంకుచున్నాడు. ఆయనకు నీవు ఎంతో ప్రియమైన వాడవు. అట్టి నీతో అప్రియవచనము పలుకుటకు ఆయనకు నోరాడుట లేదు. ప్రతిజ్ఞాపూర్వకముగా ఆయన నాకొక మాట వరము ఇచ్చియున్నాడు. ఆ పని నీ వలననే సాధ్యము. ఈ మహారాజు లోగడ నాపై గల ఆదరాభిమానములతో నాకొక వరమిచ్చియుండెను. ఇప్పుడు ఆ విషయమున ఒక పామరుని వలె పశ్చాత్తాపపడుచున్నాడు. పూర్వము ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకముగా నాకు వరమును ఇచ్చియుండెను. ఇప్పుడు దానిని పరిహరించుటకు దాని నుండి తప్పించుకొనుటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు. నీరంతయు జారి పోయిన పిమ్మట నీరు లేని చెరువునకు అడ్డుకట్ట వేయుటకు పూనుకొనుట వ్యర్థము గదా. ఓ రామ, ఈ జగత్తునకు సత్యపాలన ధర్మమే మూలము. ఇది సత్పురుషులు పెద్దలు అందరూ ఆమోదించిన ఎరిగిన విషయము. అయితే ఈ మహారాజు నీ ప్రయోజనము కొరకై ఆ సత్యరూప ధర్మమును ఉల్లంఘించుటకై నాపై రుసరుసలాడుచున్నాడు. ఆయన ఆ ధర్మమును పాటించునట్లు నీవే చూడవలెను. రాజు చెప్పదలచుకొనిన విషయము రాజు మనోగతము. అది శుభమే అయినను అశుభమే అయినను దానిని నేను తప్పక పాటింతును అని నీవు భాష చేసినచో ఆ విషయమును పూర్తిగా నేను నీకు వివరింతును. రాజు మనసులోని మాట, రాజు నాకిచ్చిన మాట నీ వలన వమ్ము కానిచో, నీవు పాటించుటకు సిద్ధమైనచో అప్పుడు దానిని నీకు తెలిపెదను. అతడు దానిని నీతో స్వయముగా చెప్పజాలడు. కైకేయి తనను విశ్వసింపక పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకొనెను. పిమ్మట అతడు రాజు సమక్షముననే ఆ దేవితో ఇట్లు నుడివెను. ఓ దేవి, నీవు నాతో ఇట్టి మాటలు పలుకదగదు. ఇట్లు నుడువుట నాకే సిగ్గుచేటు. రాజాజ్ఞ అయినచో అగ్నిలోనైనను దూకెదను. నా తండ్రియే నాకు గురువు, పాలకుడు, శాసించువాడు, హితుడు అన్నియును. అతడాదేశించినచో తీవ్రమైన విషమును సైతము ద్రాగెదను. అగాధమైన సముద్రమునందైనను పడిపోయేదను. ఓ దేవి, రాజు కోరిక ఏమో తెలుపుము. దానిని తప్పక ఆచరింతునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాముడు ఆడిన మాట తప్పడు. రుజువర్తనుడును సత్యమునకు కట్టుబడి యుండువాడును అయిన రామునితో అధర్మ పరురాలైన కైకేయి మిక్కిలి పరుషములైన వచనములను ఇట్లు నుడివెను. ఓ రఘురామ, పూర్వము దేవాసురులకు జరిగిన మహాసంగ్రామమునందు శత్రువుల యొక్క బాణములు గురుచుకొని మీ తండ్రి మూర్ఛితుడు అయ్యెను. ఆ స్థితిలో ఆయనను నేను కాపాడితిని. అప్పుడు ఆయన ప్రసన్నుడై ధనుర్బాణముల సాక్షిగా నాకు 2 వరములను ఇచ్చెను. ఓ రాఘవ, భరతుడు పట్టాభిషిక్తుడగుట, నేడే నీవు దండకారణ్యమునకు వెళ్ళుట అను 2 వరములను ఇప్పుడు ఈ రీతిగా నేను కోరితిని. ఓ నరశ్రేష్ఠ, మీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నిలబెట్టదలచినచో, నీవు ఆడి తప్పని వాడవైనచో నేను చెప్పుచున్న మాటలను వినుము. ఓ రాఘవ, మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి యుండుము. ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసము చేయుము. రాజు నీ పట్టాభిషేకము కొరకై సమకూర్చిన సమస్త సామాగ్రి తోడనే భరతునకు పట్టాభిషేకమును జరుపవలెను. నీవు ఈ పట్టాభిషేక కార్యమును త్యజించి జటావల్కలములను ధరించి 14 సంవత్సరముల కాలము దండకారణ్యమున వసింపుము. వివిధ రత్న సంపదలతో విలసిల్లుచున్నదియు చతురంగ బలములతో సురక్షితముగా నున్నదియు అగు ఈ కోసల రాజ్యమును భరతుడు పరిపాలించుగాక. ఈ 2 వరములను ఇచ్చిన కారణముగా ఈ మహారాజు నీ మీది ప్రేమాతిశయముచే శోకమున కుమిలిపోవుచు వాడిపోయిన ముఖముతో నీ వైపు చూడలేకున్నాడు. ఓ రఘునందన, ఈ మహారాజు మాటను నిలబెట్టుము. నీ సత్యవ్రత ప్రభావముతో ఈ నరేశ్వరుని అసత్య దోషం నుండి తరింపజేయుము.
ఇట్లు కైకేయి పెక్కు పరుషవచనములను పలుకుచున్నప్పటికీ శ్రీరాముడు ఏమాత్రము శోకమునకు లోను కాలేదు. అనగా రాముని ముఖకాంతి తగ్గలేదు. ఎట్టి వికారములకును లోనుగాక నిశ్చలుడయ్యున్న శ్రీరాముని చూచి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలుగనున్న ఆపదలను దలచుకొని శోకపరితప్తుడై కుమిలిపోసాగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 18వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.